రాష్ట్రాల సంపద రాజుల పాలైంది. రాష్ట్రాల సంపద ఏమైపోయింది? రాజుల పాల. రాజులు అంటే రేవంత్ రెడ్డి అయిపోయిండు, ఇప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ అయిపోయిండు. ఎందుకు వీళ్ళు రాజులు అయిపోయారు? ఇలా మిగిలిన వాళ్ళు ఎందుకు ఇవాళ రాజులు కాలేకపోయారు? ఎవడి పాలయ్యింది తెలంగాణ అంటే ఇవాళ ఎవడు వెళ్తున్నాడో చెప్పడానికి ఇక ప్రధానమైనటువంటి నేపథ్యం. ఒక పక్కన ఈ తెలంగాణ రాష్ట్రం వస్తే ఇవాళ పదవిలో ఉన్నోడు ఎవడైనా చేస్తాడు. ఒకసారి పదవి ఇచ్చి చూడు, ఒక్కసారి అధికారం ఇచ్చి చూడు, వాళ్ళు చేయకపోతే దేనికంటే దానుకుంటారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకటే చెప్పిండు, ఒక 10 సంవత్సరాలు వాళ్ళకు అధికారం ఇవ్వండి, ఒక 10 సంవత్సరాలు వాళ్ళకి అవకాశం ఇవ్వండి, ఒక 10 సంవత్సరాలు వాళ్ళకి అవకాశం ఇచ్చిన తర్వాత వాళ్ళకి రిజర్వేషన్ సంబంధం లేదని చెప్పిండు. ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి, ఒక్కసారి సీఎం సీట్లో కూర్చోబెట్టండి, ఒక్కసారి పీఎం సీట్లో కూర్చోబెట్టండి, 10 సంవత్సరాల తర్వాత మాకు ఇక రిజర్వేషనే వద్దుగా. ఆ తర్వాత ఈ వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది, ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది, ఆర్థిక వ్యవస్థతో పాటు ఇలా ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యలు ఏ విధంగా పోతాయి, ఇలా కొత్త కొత్త కంపెనీలు ఏ విధంగా సృష్టించాలి, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు ఏ విధంగా సర్వీస్ చేయాలి, ఏ విధంగా సేవ చేయాలన్నటువంటి నేపథ్యం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్పష్టంగా చెప్పింది. 10 సంవత్సరాలు ఇచ్చిన తర్వాత రిజర్వేషన్లు వద్దని చెప్పింది. కానీ మాకు 10 సంవత్సరాలు కాదు కదా, ఇంకా 100 సంవత్సరాలైనా మాకు అధికారం ఇచ్చేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఈ పాలకులు లేరు. ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఎప్పటికి కూడా అర్థం కాదు. ఇవాళ ఉన్నటువంటి చాప కింద నీరులాగా వాళ్ళు విషం పెడుతున్నా వాడు మనువాద సంస్కృతిని తీసుకొచ్చి మన మీద రుద్దుతున్నప్పటికీ, వాడు విష సంస్కృతిని మన మీద పోస్తున్నప్పటికీ, ఇవాళ ఆ సందర్భంలో కూడా మనకు విషాన్ని నింపుతున్న తరుణంలో కూడా వాడు ఏం చేసినా వాళ్ళ వైపే ఉండి జై కొడతామే తప్ప నీ వాడి కోసము, నీ జాతి కోసము, నీ లక్ష్యం కోసం పనిచేసేటువంటి వ్యక్తుల కోసం నిలబడేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఇవాళ ఉన్నటువంటి దళిత కుటుంబాలు లేవు, అంబేద్కర్ కుటుంబాలు లేవు అనేటువంటి నేపథ్యం ఉంది. అందుకోసం ఇవాళ ఎవడి పాలైందంటే రాజుల పాలైంది. రాజులు ఎవరంటే ఇక వీళ్ళే. రాష్ట్రాల సంపద ఎవరి పాలైందంటే రాజుల పాలైంది. రాజుల పాలు ఎట్లయిందో ప్రధానంగా ఉన్నటువంటి నేపథ్యం. ఉద్యమ రోజులను జ్ఞాపకం చేసుకుంటే కంటి నిండా దుఃఖమే. ఉద్యమ రోజులను నిజంగా గుర్తు చేసుకుంటే కంటి నిండా దుఃఖమే. పోలీసులు వచ్చి వెనక నుంచి వచ్చి కొట్టేది, పోలీసులు వచ్చి నెట్టేసేది. ఎందుకంటే వాళ్ళు తెలంగాణలో అయినప్పటికీ కూడా లోపల కొంత ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూస్, రోడ్ల మీదకి 24/7 వంట వార్పనో ఇంట వార్పనో ఏదో ఒకటి జరిగేది. ఆ తరుణంలో పోలీసులు ఒక కంటి మీద కూలుకున్నారు. వాళ్ళు కూడా తెలంగాణ సంబంధించిన. కానీ ఆ రోజులు, ఉద్యమ రోజులు ఎంత గొప్పయో నిజంగా ఒక చరిత్ర. ఉద్యమ రోజులను జ్ఞాపకం చేసుకుంటే కంటి నిండా దుఃఖమే. ఆవిర్భావ దినోత్సవం, ఆడంబరాలు, మహోత్సవం. ఉద్యమ రోజుల్లో పోలీసు అధికారులు ఉద్యమకాలను గుండెల్లో పెట్టుకొని చూసుకున్నారు. తెలంగాణ ఉద్యమాన్ని ఆయుపట్టులా కొనసాగించిన ఉద్యమ మహనీయుల ఎందరుకోగలరు. ఇలా ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమం జరిగిన తరుణంలో పోలీసు ఉన్నతాధికారులు గుండెలో పెట్టుకున్నారు. పోలీసు ఉన్నతాధికారులు ఎవరి మీద అబ్యూజ్గా ఎవరి మీద మాట్లాడకపోయేది, ఎవరి మీద కూడా ఇబ్బందులు పెట్టలేదు. అంత పెద్ద ప్రాబ్లం ఉన్నప్పటికీ, ప్రత్యేకమైన రాష్ట్రం కోసం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉమ్మడి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ, ఉమ్మడి రాష్ట్రాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి కూడా ఇవాళ ఉన్నటువంటి పోలీస్ అధికారులు ఆషిమాషిగా ఆలోచించేటువంటి వ్యక్తులు. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక పోలీసు వ్యవస్థ ఏమైపోయిందంటే ఇవాళ భయంకరమైనటువంటి నేపథ్యం ఉంది. పోలీసు వ్యవస్థ ఏ విధంగా ఉందంటే ఇవాళ చెప్పడానికి ఇవాళ మనం ఏసీబీ ట్రాకులు, ఇది ట్రాకులు, ఆ ట్రాకులు, ఆఖరికి అనామకుడు భయపట్టించినా కూడా భయపడేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఇలా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. తెలంగాణ ఉద్యమాన్ని ఆయుపట్టులో కొనసాగించిన ఉద్యమ మహనీయులు ఎందరో ఉన్నారు. బంగారు తెలంగాణ, బంగారు తెలుగు రాష్ట్రాల్లో ప్రజల బతుకులు గ్యారంటీ లేదా? బంగారు తెలంగాణ చెప్పినాం, తెలుగు రాష్ట్రాల్లో మన బతుకుల గ్యారంటీ ఉందంటే గ్యారంటీ లేనే లేదు. సామాజిక తెలుగు రాష్ట్రాల సామాన్యుల బతుకులు ఆగమవుతున్నాయి. ప్రాణ త్యాగాలతో ఏర్పడ్డ తెలంగాణలో ప్రజలకు మేలు జరిగిన అమరవీరుల సాక్షిగా చేయబడ్డ ప్రమాణాలు ఏమైపోయాయి, ఎటుపోయాయి? ఉద్యమ త్యాగాలకు విలువలిస్తున్నారా, విడమారుస్తున్నారా అనేటువంటి ప్రధాన వార్త రాసిన నేపథ్యం ఉంది. ఒక పక్కన ఉద్యమ చరిత్ర ఏమైపోయింది, ఉద్యమాలు ఏమైపోయినాయి, ఉద్యమాలు తెలంగాణ రాష్ట్రం జరిగిన ఉద్యమాలు ఇలా ఎందుకు లేవు, ఆ ఉద్యమాలకు దిక్కెవరు, ఆ ఉద్యమాలకు మొక్కెవరు, ఆ ఉద్యమాలు జరిగినటువంటి నేపథ్యంలో ఏ విధంగా జరిగింది, ఆ ఉద్యమాలను పసిగట్టేటువంటి వ్యక్తులు ఎవరున్నారు, ఆ ఉద్యమాలకు ఉన్నటువంటి కుల మత వర్గ ప్రాంతం అనేటువంటి నేపథ్యం లేకుండా ఇలా ఉన్నటువంటి సకల జనులు ఎక్కడ వేళ్ళు, సకల జనులు అనే అందరూ ఒకే తాటి మీదకి వచ్చినటువంటి నేపథ్యంలో ఇవాళ ఎక్కడి వేళ్ళు, ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎవడి డబ్బాను వాడు చదువుకున్నాడో, ఎవడి ఆస్తులు వాళ్ళు కాపాడుకున్నటువంటి నేపథ్యం ఇస్తున్నారు. ఇలా ఉన్నటువంటి సామాన్యులు అతి సామాన్యులుగానే మిగిలిపోయినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉన్నాము. ఇలా ఉన్నటువంటి
మన సంపాదన ఏవల పాలైపోయిందంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ రాజు పరిపాలించండు, తర్వాత ఈ రాజు పరిపాలిస్తున్నాడు. ఒక పక్కన వెలవ దొర ఎంత సంపాదించుకోవాలి అంత సంపాదించుకున్నాడు, తర్వాత రెడ్డి దొర ఎంత సంపాదించుకోవాలి అంత సంపాదించుకుంటున్నాడు. ఎవడి పాలయ్యింది తెలంగాణ? ఏ కులాలు పరిపాలిస్తున్నాయి? ఏ సామాజిక కోణాలు పరిపాలిస్తున్నాయి? ఎంతమందికి నిజంగా అమరుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చారు? ఎంతమంది కుటుంబాలు నిజంగా ఇలా సంతోషంగా ఉన్నారు? ఎంతమంది కుటుంబాలు నిజంగా వాళ్ళ పిల్లల ఫోటోలు పెట్టుకొని ఇలా ఏడుస్తున్నారు? నిజంగా వాళ్ళ దీనమైన స్థితి ఏంది? మీరు మాత్రం రాజులాగా బతకాలి, ఆ కుటుంబాలు మాత్రం ఇంకా ఆగమయ్యేటువంటి నేపథ్యం ఉంది. ఇవాళ ఆ కుటుంబాలతో పాటు తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి కుటుంబాలు కూడా ఇలా సంతోషంగా లేవంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఉందో, ఎంత దీనమైనటువంటి స్థితి ఉందో, ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఇలా పరిపాలిస్తున్నారో. ఇలా ఎవడి పాలైంది? ఇలా కలెక్టర్లు అయితే ఇలా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు, ఇలా పోలీస్ అధికారులు అయితే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. మీరు కూడా పబ్లిక్ సర్వెంటే కదా, మరి ఏమైపోయింది? ఏం జరిగింది? ఏమైపోయింది అన్నటువంటి నేపథ్యం ఉంది. ఇలా సంబరాలకు ఇష్టానుసారంగా చేసుకునే నేపథ్యం ఉంది. చూడు, రాష్ట్రాలు మారినా ప్రజల బతుకులు మారడం లేదని డాక్టర్ బరిగెల శివ అన్నారు. ప్రాణ త్యాగాలు పుణ్యమా అని ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ప్రజల బ్రతుకులు మారుస్తుందేమోనని ఎన్నో ఆశలు రేపిందన్నారు. జూన్ 2 రాగానే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించుకునే నాయకులు అమరవీరుల త్యాగాలను, ఉద్యమకారుల విలువలను జ్ఞాపకం చేసుకోవడం జరుగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి సరిగ్గా 11 సంవత్సరాలు అవుతుండగా అభివృద్ధిలో రాష్ట్ర ప్రభావం అంతంత మాత్రమే అన్నారు. బంగారు తెలంగాణలో ప్రజల బతుకులు మారకపోయాయని బాధ వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో పోలీసు అధికారులు, పోలీసు వ్యవస్థ తెలంగాణ ఉద్యమకారులను, తెలంగాణ సమాజాన్ని గుండెలకు అద్దుకొని తెలంగాణ ఉద్యమ పోరాట ఆటపాటలతో కలిసిమెలిసి గంతులేసి పోరాట ఉద్యమాన్ని బలపరిచారన్నారు. పార్టీలకు అతీతంగా కొనసాగిన ఉద్యమాలు ఒకటైతే ప్రాణత్యాగాలు మరోవైపు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాలను పథక స్థాయిలో బలపరిచాయన్నారు. ఎలాంటి ప్రలోభాలు లొంగకుండా నిస్వార్థమైన ఉద్యమంలో ఇలా ఉన్నటువంటి నేపథ్యం ఎక్కడ పోయింది, ఏమైపోయింది అన్నటువంటి నేపథ్యం ఉంది. ఒక పక్కన ఉద్యమాలు చేస్తున్నటువంటి తరుణంలోనే మరో పక్కన ఇష్టానుసారంగా చేసే నేపథ్యంలో కులాలకు మతాలకు అతీతంగా ఉద్యమాలు చేసినటువంటి అనేక మంది ఇలా ఏమైపోయాలంటే ఇలా చరిత్రహీనులుగా మిగిలిపోయినటువంటి నేపథ్యం ఉంది. చరిత్రహీనులుగా ఎందుకు మిగిలిపోయే ప్రధానమైనటువంటి నేపథ్యం ఉద్యమకారులు నిండా ప్రాణాలు పోతున్నప్పటికీ తెలంగాణ ఉద్యమాన్ని ఆయుపట్టున పట్టుకొని కొనసాగించిన మహనీయులు ఎందరో కలరన్నారు. తెలంగాణ యాస, తెలంగాణ భాష, తెలంగాణ సంపాదన, తెలంగాణ ఆస్తులు, తెలంగాణ భూములు, తెలంగాణ సిరి సంపాదనను దోచుకొని గొప్పలైన పొరుగు రాష్ట్రాల ప్రతినిధులు తెలంగాణ అభివృద్ధిని పూర్తిగా పక్కన పెట్టారన్నారు. నిధుల నియామకాల్లో తీవ్ర నష్టం వాటిల్లిందనే తెలంగాణ ఉద్యమం కేసీఆర్ రూపంలో ఒక్కసారిగా బలపడిందన్నారు. అన్ని విధాలుగా అభివృద్ధి చెందాల్సిన తెలంగాణ ఆకలి కేకల మధ్య అల్లాడే పరిస్థితులు తలెత్తాయని కలలో కూడా ఎవరు ఊహించని ఉండాలన్నారు. 11 సంవత్సరాలుగా అమరవీరుల త్యాగాలను జ్ఞాపకం చేసుకుంటూనే ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామంటూ ఇటు నాయకులు అటు ప్రభుత్వ అధికారులు పూర్తి భరోసా కల్పిస్తూనే పూర్తి స్థాయిలో ప్రజలకు మేలు చేయలేకపోతున్నారు. ఇటు తెలంగాణ రాష్ట్రం అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ చూసినా అభివృద్ధి పనుల మీద తెలంగాణ స్థిరాస్తులను కాంట్రాక్ట్ పనుల రూపంలో ఆస్తులను సంపాదించుకుంటూ అభివృద్ధి చెందుతున్నది మాత్రమే ముమ్మాటికి ఆంధ్ర కాంట్రాక్టర్ అన్నారు. తెలంగాణకు గుండెకాయ లాంటి హైదరాబాద్ ప్రాంతంలో ఎక్కువ శాతం స్థిరపడిపోయిన జనాభా ఆంధ్ర ప్రాంతమే వారన్నారు. పేరుక తెలంగాణ రాష్ట్రం అటుపై విడిపోయినప్పటికీ ఆంధ్ర కుట్రలో తెలంగాణ రాష్ట్రం ప్రత్యక్షంగాను పరోక్షంగాను కన్నీరు పెడుతూనే ఉందన్నారు. కేవలం డజన్ మంది క్లాస్ 1 కాంట్రాక్టర్, పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని విచ్చలవిడిగా దోచుకుంటూనే ఉన్నారన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా విభజించినప్పటికీ నిధుల నియామకాలు పంపకాల్లో నేటికి సామాన్యం జరగకపోక తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లుతూనే ఉందన్నారు. పరిపాలనలో తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కన్నా 60% మెరుగ్గా కనిపిస్తున్నప్పటికీ ప్రజల జీవన విధానాల అభివృద్ధి మాత్రం అనుకున్న స్థాయిలో ప్రభుత్వాలు సాధించలేకపోయాయన్నారు. తెలంగాణ 3వసారి నిర్వహించబడిన ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విజయం సాధించగా మొదటి సంవత్సరం పూర్తిగా ప్రజాసేవకు అంకితమై పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం 2వ సంవత్సరంలో మొదటి సంవత్సరపు దూకుడుకు తగ్గిందన్నారు. ప్రస్తుత తెలుగు రాష్ట్రాల ప్రజాస్వామ్య పాలనకు, సామాజిక పాలనకు విరుద్ధంగా మత మార్పులు, మతోన్మాదులు దాడులు తీవ్రంగా పెరిగిపోయి దళితులపై ఎక్కడికక్కడ దాడులు జరుగుతున్నాయి అన్నారు. మహాభయంకరమైన మోసం ఏమిటంటే కొన్ని ప్రాంతాల్లోనైతే పోలీసుల దగ్గరుండి దాడులు జరుగుతుండగా ప్రేక్షక పాత్రను వాయిస్తూ మతోన్మాదుల దాడులకు రక్షకులుగా బలాన్ని చేకూరుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
కేంద్ర ప్రభుత్వం కనసంతలో నడుస్తూ లీనమైనట్లుగా నిమగ్నమైనట్లుగా కేంద్ర ప్రభుత్వ ఆలోచనలను సూచనలు తూచ తప్పకుండా రాష్ట్రంలో రాష్ట్ర పాలనను అమలుపరుస్తూ దిక్కుమాలిన రెడ్ బుక్కు పాలనంటూ ప్రజలు ప్రాణాలను ఎక్కడికక్కడ తోడేస్తున్నారు. నోరు తెరిస్తే భరించడానికి వీలు కానటువంటి అబద్ధాలతో పరిపాలన కొనసాగిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటు ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచంలో నివాసం ఉంటున్న తెలుగు జాతులందరూ భరించడానికి వీలు లేనంతగా విమర్శిస్తున్నారు. ప్రజల ముందు, సభల ముందు, సమావేశాల ముందు నోటికి వచ్చినట్లు అబద్ధపు మాటలను, అబద్ధపు హామీలను కొనసాగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమాత్రం జడియకుండా నిసిగ్గా ప్రజలు ఎలా వంచాలో అలా వంచిస్తున్నారు. మరోవైపు కొత్త బిచ్చగాళ్లకు పొద్దెరుగదన్నట్టుగా ధర్మాల పేరు మీద, మతాల పేరు మీద, దైవభక్తి పేరు మీద దిక్కుమాలిన రాజకీయాలు కొనసాగిస్తున్నారు. సొంత ధర్మాన్ని పాటించకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలను విపరీతంగా కొట్టేస్తున్నారు. ఎన్నికల ముందు ధర్మనీతి సూత్రాల మాటలు యాడా కనబడకపోయానంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రభుత్వం తీవ్రంగా చిదిరిస్తున్నారు. ఎక్కడ చూసినా, ఎటు చూసినా దళితులపై కక్ష చర్యలు చేపట్టడంలో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఉన్నత స్థాయి ప్రమాణికలు అమలు పరుస్తున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల ప్రజాస్వామ్య రక్షణకు కొనసాగించడానికి ప్రజల మధ్య, మతాల మధ్య సామరస్యాన్ని పెంపొందడానికి దళితులపై దాడులు నిర్వహిస్తూనే మతోన్మాద శక్తులను కఠినంగా శిక్షించే విధంగా ఇరు రాష్ట్రాల డీజీపీ కార్యాలయం నుండి జీవోలను విడుదల చేయాలన్నారు. ప్రభుత్వాలు కఠినతరం ప్రదర్శిస్తున్నాయని తెలిసినప్పుడు మతోన్మాదులు దాడులు ఎలా చేయగలరు అనేటువంటి నేపథ్యం ఉండే. కానీ ఇలా ఏమైపోతుందంటే ఇలా గందరగోళం వ్యవస్థ ఉంది. ఇలా ఏమైపోతుందంటే సొమ్మొక్కటిది సోకొకటి అనే నేపథ్యం ఉంది. అందుకోసం ఇలా మతోన్మాదులు ఎంత భయంకరంగా ఉన్నారో అనేటువంటి ప్రధానమైనటువంటి నేపథ్యం ఇలా మనం చూస్తున్నాము. తెలంగాణ రాష్ట్రం వస్తే ఎవడి బతుకులు బాగుపడతాయి, తెలంగాణ రాష్ట్రం వస్తే ఎవడు సుఖపడతాడు, తెలంగాణ రాష్ట్రం వస్తే ఎవరు నిజంగా ఆత్మగౌరవంగా బతికేటువంటి నేపథ్యం ఉంది అంటే ఇలా ఆత్మగౌరవం ఇలా అంగట్లో సరికైపోయింది, ఇలా చెప్పేవాడే లేదన్న నేపథ్యం కూడా మనం ప్రధానంగా చూస్తున్నాం.